ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ నవంబర్ 27 ఢిల్లీలో జరుగుతుంది. ఈ ఆక్షన్కి సంబంధించి ప్లేయర్స్ లిస్ట్ బీసీసీఐ ప్రకటించింది. ఈ ఆక్షన్లో 277 మంది ప్లేయర్స్ తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 194 మంది ఇండియన్ ప్లేయర్స్, వీళ్లలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్, 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. 83 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. వారిలో 66 మంది క్యాప్డ్ ప్లేయర్స్, 17 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఏ దేశం నుంచి ఎంతమంది ప్లేయర్స్ తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారో చూద్దాం. ఇండియా 194 మంది ప్లేయర్స్, ఆస్ట్రేలియా 23, ఇంగ్లాండ్ 22, న్యూజిలాండ్ 13, సౌత్ ఆఫ్రికా 11, వెస్టిండీస్ 4, బంగ్లాదేశ్ 3, శ్రీలంక 3, యుఏఈ 3, థాయిలాండ్ 1, యుఎస్ఏ 1. మొత్తం 73 మంది ప్లేయర్స్ని ఫిల్ చేసుకోవాలి. దాంట్లో 23 మంది ప్లేయర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్. ఏ టీం దగ్గర ఎంత పర్సు వాల్యూ ఉందో చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్ 5,70,00,000, ముంబై ఇండియన్స్ 5,75,00,000, ఆర్సీబీ 6,15,00,000, గుజరాత్ జైంట్స్ 9,50,00,000, యూపీ వారియర్స్ 14,50,00,000. ఈ 5 టీముల్లో యూపీ వారియర్స్ దగ్గర 14,50,00,000 ఉన్నాయి. వీళ్ళు ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకున్నారు, మిగతాదంతా ఆక్షన్లో వదిలిపెట్టేశారు. తర్వాత స్థానంలో గుజరాత్ జైంట్స్ ఉంది 9,50,00,000కి. ఈ ఆక్షన్లో కొంతమంది ప్లేయర్స్ని మార్క్యూ ప్లేయర్స్గా నిర్ణయించారు. వీరికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వీరు మొత్తం 8 మంది. దీప్తి శర్మ ఇండియన్ ఆల్రౌండర్, లారా వల్వెట్ సౌత్ ఆఫ్రికా టాప్ బ్యాటర్, సోఫియా ఎక్లెస్టోన్ ఇంగ్లాండ్ బౌలర్, అలీసా హేలీ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మరియు బ్యాటర్, మార్క్ లానింగ్ ఆస్ట్రేలియా బ్యాటర్, అమీలా కేర్ న్యూజిలాండ్ ఆల్రౌండర్, సోఫీ డివైన్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ మరియు ఫినిషర్, రేణుకా సింగ్ ఠాకూర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. వీళ్ళందరినీ ఒక సెట్గా ఏర్పాటు చేసి మార్క్యూమ్ అని పేరు పెట్టారు. ఈ నెల 27 ఢిల్లీలో ఈ ఆక్షన్ జరుగుతుంది.